One and only CMR Shopping Mall, Miapur lo September 10న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా ఓజీ గోల ఏంటి అంటారా? ఏ నోట చూసినా ఓజీ ఓజీ ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గారు నిన్ననే బర్త్డే అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి డిస్కషన్. ఎప్పుడు చూడని విధంగా మాస్ ఎలివేషన్ ఉన్న సినిమాలు, తుపాకీ పట్టుకున్న సీన్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇండస్ట్రీకి హిట్ పడాలి, ఇది డెఫినెట్గా హిట్ కొడుతుంది అనేది అందరి నోట మాట. ఎందుకంటే పవర్ స్టార్ గారిని ఆ పవర్ఫుల్ యాక్షన్ చూసి చాలా రోజులు అయింది. ఒకవైపు రాజకీయాల్లో సక్సెస్ అయ్యి నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించారు. సినిమాలు చూస్తే మొన్న చారిత్రాత్మక సినిమా హరిహర వీరమలతో విజయం సాధించారు. ఇప్పుడు ఓజీ అందరి నోట. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు స్పీచెస్లో ప్రభుత్వ కార్యకలాపాలు వెళ్తే ఓజీ 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 అంటున్నారు. అంటే ఆ సినిమాకి ఎంత ఎలివేషన్ ఉందో మనం చెప్పుకోవచ్చు. ఏ సినిమాకి లేనంత హైపు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాల్లో ఓజీకే దక్కింది అనుకోవాలా. ఒకవైపు తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, తర్వాత సుజిత్ మనం చూసాం, ప్రభాస్ నెక్స్ట్ లెవెల్లో సాహోలో చూపించారు. ఆ తర్వాత సినిమాలు అనేది లేవు. ఆయన టేకింగ్లో, స్క్రీన్ ప్లేలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది ఆయనది. మరి ఆయన కసితో తీశారు. డెఫినెట్గా సినిమా చరిత్ర సృష్టిస్తుందని చెప్తున్నారు. దీని టార్గెట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 225 కోట్లుగా పెట్టుకున్నారు. ఆల్రెడీ బిజినెస్ 80 కోట్ల బిజినెస్ ఆంధ్రప్రదేశ్ చేసిందని చెప్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 70 కోట్లతో ఇప్పటివరకు రికార్డు ఉంది. ఆ రికార్డు ఆల్రెడీ ఇదే కనుక నిజమైతే డెఫినెట్గా 80 కోట్లు అనేది తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం. టికెట్ రేట్ల విషయంలో కావచ్చు, స్పెషల్ షో విషయంలో కావచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమలకి ఎట్లా అయితే ఇచ్చారో ఓజీ కూడా డెఫినెట్గా ఇవ్వాల్సిందే. మిగతా సినిమాలకి ఇస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి కూడా ఎందుకుంటారు? మరి అటువంటప్పుడు సీడెడ్కి వచ్చేతలకి ఆ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ లెక్కలు కనుక చూస్తే 225 కోట్లు అనేది డెఫినెట్గా సాధిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్కి 80 కోట్లు అంటే పుష్ప రికార్డు తుడిచిపెట్టిపోతుంది. మరి తెలంగాణకు వచ్చేతలకి 70 crores, తర్వాత సీడెడ్ వచ్చేతలకి 23 కోట్లు. అంటే ఈ లెవెల్లో ఏ లెవెల్లో దాటిద్ది 225 కోట్లు ఏ విధంగా అవుద్ది? ఓన్లీ ఉభయ తెలుగు రాష్ట్రాలకే. మరి ఇక మిగతా సౌత్ ఇండియా మిగతా మనం చెప్పట్లా. కాబట్టి డెఫినెట్గా ఏపీలో 80 కోట్ల కలెక్షన్ ఆల్రెడీ ట్రేడ్ వర్గాలు బయ్యర్స్ కూడా చెప్తున్నారు. డెఫినెట్గా కలెక్షన్స్ వస్తాయని చెప్పి. కంటెంట్ కనుక కనెక్ట్ అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్, ఎవరు ఊహించిన విధంగా కలెక్షన్స్ ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ టికెట్ 5 లక్షల రూపాయలకి కొనుక్కున్నారు. 5 లక్షలు ఏంట్రా బాబు ఈ పవన్ గారి అభిమానులు, ఈ గోల్ ఏంటి, పవన్ గారి అభిమానం, ఈ కల్ట్ ఫ్యాన్స్ ఏందని అందరి హీరోలు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నట్టుగా నార్త్ అమెరికా చెందిన వాళ్ళు ఈ సినిమా టికెట్ ఫస్ట్ టికెట్నే 5 లక్షలు కొన్నారంటే, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 5 lakhs మేము కొనటం ఏంటంటే జనసేనకి విరాళంగా ఇవ్వదలుచుకున్నామని చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా 5 లక్షలు ఫస్ట్ టికెట్ కొనలా. దాంట్లో మనం చూసే కనుక నార్త్ అమెరికా టీం కళ్యాణ్ సేన అని వాళ్ళు 5 లక్షలు పెట్టి టికెట్ కొన్నారు. ఆ వచ్చిన డబ్బులు 5 లక్షల రూపాయలు ఎందుకు జనసేనకు విరాళంగా రావచ్చు అని చెప్పేసి వాళ్ళ ఆశ. అట్లా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు మనం చెప్పొచ్చు. 23 రోజులే ఉంది ఇక ప్రపంచవ్యాప్తంగా. నిన్న పోస్టర్ విషయంలో కావచ్చు, ట్రైలర్ విషయంలో కావచ్చు, ఆ యొక్క సీన్స్ విషయంలో చూస్తే అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకప్పుడు తొలి ప్రేమలో ఆయన చూపించిన విరోచితమైన ఇది కావచ్చు, ఆయన అందులో స్వయంగా మార్షల్ ఆర్ట్స్ వచ్చు. డూప్ అనేది అతని ఎదిరి ఏ సినిమాల్లో కూడా ఉండదు. కాబట్టి ఒకవైపు రాజకీయాల్లో సక్సెస్ సాధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో మెప్పిస్తారని అందరూ చెప్తున్నమాట. డెఫినెట్గా ఈ రికార్డులు తెలంగాణలో, ఆంధ్ర, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆయనకు ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. ఈయన పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఎందుకంటే మహారాష్ట్రలోకి వెళ్ళినా, తమిళనాడులో వెళ్ళినా, కేరళ వెళ్ళినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియని వాళ్ళు ఇప్పుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే నార్త్ అమెరికాలో, ఓవర్సీస్లో నెక్స్ట్ లెవెల్ రికార్డు ఇదిలో ప్రీమియం సేల్స్ అని అయిపోయినాయి. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు. 23 రోజులు మాత్రమే ఉన్నది. కాబట్టి అన్ని ట్రేడ్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే పవన్ గారు ఇప్పుడు వరకు ఇంత పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఈ సినిమాలో మనం చూస్తున్నాం. ఒరిజినల్ గ్యాంగ్స్టార్ ఆ సినిమాలో ప్రతి సన్నివేశం ఆకట్టుకునే విధంగా పాటలు అద్భుతంగా ఉన్నాయి, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. సుజిత్కి ఒక సవాల్ ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది అనేది ట్రేడ్ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. అనేక మంది ఎదురు చూస్తున్నారు ఇండస్ట్రీకి ఇటువంటి మంచి సినిమా పడాలి. ఆ రోజు మనం చూసాం కల్కి, ఆ తర్వాత దేవరాజు చూసాం, ఆ తర్వాత కమల పుష్ప 2 చూసాం. ఇప్పుడు అందరి చూపు ఓజీ వైపే ఉన్నది. కాబట్టి డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెప్పిస్తారు. అందులో యాక్షన్ సీన్స్ అంటే ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే పనులు ఏదైనా చేస్తాడు. ప్రతి సినిమాలో ఒక మెసేజ్ అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అందరూ హాలీవుడ్, బాలీవుడ్ అంటారు, టాలీవుడ్ అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ ప్యాక్ సినిమాగా ఓజీ వస్తుంది.
తప్పకుండా 23 రోజులు మాత్రమే ఉన్నది. అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 2 నిన్న ఆయన పుట్టినరోజు. 1 ఇయర్ పైన ఈ ప్రభుత్వ పాలనలో మెప్పిస్తున్నాడు. ఇంకా పుట్టినరోజు ముందే అదే వచ్చిందన్నట్టుగా సంబరాలు గూడా మొదటి నుంచి కూడా స్టార్ట్ అయినాయి ఈ ఓజీకి. రేపు 23 రోజుల్లో మరి ఏం రికార్డులు క్రియేట్ చేయబోతున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఉన్న స్టామినా ఏంటి? ఒకవైపు మెగాస్టార్ తమ్ముడుగా మెగా అభిమానులందరూ కూడా అటువైపు పవర్ స్టార్ కావచ్చు, రామ్ చరణ్ గారు అభిమానులు కావచ్చు, సాయి ధరమ్ తేజ కావచ్చు, వరుణ్ బాబు కావచ్చు, అందరూ హీరోలు సక్సెస్‌ఫుల్ పాటున మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. ఒకవైపు నిన్నగాక మొన్న అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, తర్వాత ఆ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు ఇంటికెళ్ళటం ఇవన్నీ కూడా ఏంటంటే కుటుంబం అంతా ఒకటే అనేది మంచి సంకేతం వెళ్ళింది. కాబట్టి ఫ్యాన్స్‌ల మధ్య గొడవ ఉండకూడదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేమే ఎక్కువ, మేము ఆర్మీ అని, మెగాస్టార్ ఫ్యాన్లు అన్నా వాళ్ళకే ఇబ్బంది. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకొని, ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి ఎవరో ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ కావచ్చు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి కనెక్టివిటీ ఉంటే ఈ కుటుంబం బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అనే ఆలోచన అందరిలో రావాలి. కాబట్టి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ డేట్ ఫిక్స్ అయింది. డేట్ మారదు. రికార్డులు కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు వాళ్ళ టార్గెట్ 225 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ పుష్ప 2 70 కోట్లు బిజినెస్ చేస్తే 80 క్రోర్స్ చేసేశారు. ఇంకా తెలంగాణలో నెక్స్ట్ లెవెల్ బిజినెస్ ఉన్నారు. సీడెడ్ కూడా బిజినెస్ ఉంటే వాళ్ళ టార్గెట్ అనేది డెఫినెట్గా సునాయాసంగా రీచ్ అవుతుంది అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అన్నీ కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఈ సినిమాకి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మరికొన్ని రోజులు 22 రోజులు మాత్రమే, 23 రోజులు ఉన్నది. కాబట్టి ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో దర్శకుడి ద్వారా మనం చూడాలి.